మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో సూపర్ సాటర్డే 2 మ్యాచ్లు ఉన్నాయి ఈరోజు. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30కు బెంగళూరు వేదికగా జరగబోతుంది. ఆర్సీబీ వర్సెస్ డీసీ మధ్య. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరుగుల ప్రవాహం అక్కడ కొనసాగబోతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ ఒకవైపు, ఓటములతోటి కొంత కుంగినటువంటి డీసీ, రెండు కీలకమైనటువంటి జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది బెంగళూరులో. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. బౌలింగ్ లో కూడా ఎప్పుడైతే హ్యాజల్వుడ్ జాయిన్ అయ్యాడో బౌలింగ్ కూడా చాలా పదునెక్కింది. హ్యాజల్వుడ్ తో పాటు కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్ లో పిక్డ్ అప్ 3 వికెట్స్. సో దిస్ ఇస్ ద టీమ్ టు బీట్. ఇప్పుడు అన్ని టీమ్స్ లోకి మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ ఏంటంటే ఒకటి ఆర్సీబీ, 2 పంజాబ్ కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా చాలా ఇంప్రెసివ్గా ఉంది టీం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఎందుకనో ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో ఒక మ్యాచ్లోనే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్కి చిన్నస్వామి హోమ్ గ్రౌండ్ కాబట్టి, బెంగళూరు హోమ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ అతని నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రెండు జట్ల బ్యాటింగ్ బలాబలాలు చూస్తే ఎలా కంపేర్ చేస్తారు? డీసీ అదేవిధంగా ఆర్సీబీ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు బ్యాటింగ్ విభాగంలో? బ్యాటింగ్లో డెఫినెట్గా బెంగళూరు టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సాల్ట్ కూడా ఫామ్లోకి వచ్చాడు. ప్లస్ వాళ్ళ కెప్టెన్ రజత్ పాటిదార్ అయితే 200+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ కానీ రొమారీ షాపర్డ్ బ్రహ్మాండమైన వాళ్ళు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. జితేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి క్యామియో ఆడాడు. అంతకుముందు పడిక్కల్. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఫామ్. కృణాల్ పాండ్యాకి అయితే అసలు బ్యాటింగే రావట్లేదు. సో దట్ ఈస్ వాళ్ళకి చాలా బ్యాటింగ్లో ఒక పవర్ ప్యాక్ లైనప్ వాళ్ళకి కనిపిస్తుంది. ఢిల్లీ ఏంటంటే నిశంక బాగా ఆడుతున్నాడు. సమీర్ రిజ్వీ 2 మ్యాచ్లు ఆడిన తర్వాత 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. మిల్లర్ స్టబ్స్ పర్లేదు, కానీ ఓవరాల్గా వాళ్ళు ఆశించినంత స్థాయిలో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫామ్ చేయట్లేదు. సో ఈసారైనా వాళ్ళు బెటర్గా ఆడతారేమో చూడాలి. సో బౌలింగ్ విభాగాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? బౌలింగ్లో ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉందా, డీసీ స్ట్రాంగ్గా ఉందా? ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది? 2 స్ట్రాంగ్గానే ఉన్నాయి. మన ఇందాక చెప్పుకున్నట్టుగా హ్యాజల్వుడ్ గాయం నుంచి రికవర్ అయ్యి వచ్చిన తర్వాత ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వాళ్ళు అతను రెస్ట్ ఇచ్చినా డఫీ అతని లేని లోటు ఏం కనబడనివ్వట్లేదు. అలాగే మీకు భువీ కానీ, కృణాల్ పాండ్యా, రసిక్ సలాం లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టాడు. సో వాళ్ళ బౌలింగ్ ఏ రకంగా చూసుకున్నా చాలా చాలా బాగుంది. ఈవెన్ డీసీ బౌలింగ్ కూడా బాగుంది. డీసీ బౌలింగ్లో కూడా ఎన్గిడి కావచ్చు, ముఖేష్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ వెరీ గుడ్ బౌలింగ్ లైన్. సో 2 టీమ్స్ కూడా బౌలింగ్లో స్ట్రాంగ్గానే కనిపిస్తాయి. సో ఈరోజు మ్యాచ్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 200 స్కోర్ని దాటి రావచ్చా? అండ్ చేజింగ్ ఎక్కువ అవకాశం ఉందా? మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఏమైనా ఉన్నాయా? అయితే మనం చూస్తుంది ఏంటంటే మన చిన్నస్వామి పిచ్ ఇన్ బెంగళూరు అంత గతంలో ఉన్నంత బెల్టర్గా కనపట్లేదు. ఇక్కడ మరీ పెద్ద స్కోర్లు అయితే రావట్లేదు. బట్ స్టిల్ ఇట్ ఇస్ అ స్మాల్ గ్రౌండ్. మీరు కనుక కొంచెం రిస్క్ తీసుకుని ఆడితే అక్కడ యూ కెన్ గెట్ గుడ్ స్కోర్స్. సో ఐ థింక్ 190-200 అంటే అన్లెస్ పిచ్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు ఆ పిచ్ మీద గ్రాస్ తక్కువగా ఉండి కాస్త డ్రైగా ఉండడం వల్ల పెద్ద స్కోర్ రాలేదు. కానీ ఐ థింక్ పిచ్ కనుక మంచి హార్డ్ పిచ్ ఉంటే, బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటే మోర్ దెన్ 200 స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే సార్, ప్రతి మ్యాచ్లో కూడా ఒక గ్యారంటీ హిట్ అయితే కొడుతున్నాడు. ఒక మ్యాచ్లో హై స్ట్రైక్ రేట్ ఉంటుంది, ఒక మ్యాచ్ కొంత తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ కంబ్యాక్ చేస్తున్నారు. మొన్న ఆరెంజ్ క్యాప్ హోల్డర్ దాకా కూడా వెళ్ళిపోయాడు. ఎలా చూడొచ్చు అంటారు విరాట్ బ్యాటింగ్? విరాట్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. స్ట్రైక్ రేట్ అంటారా, ఇప్పుడు అతను సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో సాల్ట్ అవుట్ అయ్యాడు, పడిక్కల్ ఇంకా సెటిల్ కానప్పుడు పవర్ ప్లేలో 200 స్ట్రైక్ రేట్తో 40 చేశాడు. సో అతను ఏంటంటే టీమ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆడుతున్నాడు. టీం కనుక ఒకవైపు సాల్ట్ లాంటి వాళ్ళు రెచ్చిపోయి ఆడుతుంటే ఫస్ట్ గేర్లో ఆడతాడు. లేదు అవతల వాళ్ళకి ఆ స్లో డౌన్ అయ్యారంటే హీ విల్ టేక్ చార్జ్. సో అతను అప్పుడు పెద్ద హిట్స్ కొట్టి కాస్త రిస్క్ తీసుకుని ఆడడం అనేది మనం చూస్తాం. సో డిఫరెంట్ విరాట్ కోహ్లీ చూస్తాం. గతంలో ఏంటంటే యూస్ టు ప్లే ఓన్లీ దట్ యాంకర్ రోల్. ఇప్పుడు అలా కాదు. తన ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూసుకున్నా ఐ థింక్ 160-170 ఉంది. అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇన్ని సంవత్సరాలు గడిచిన 35 దాటినా కూడా అతని ఫామ్ ఏ మాత్రం తగ్గలేదు. అతని హంగర్ ఫర్ రన్స్, ఆ పరుగుల దాహం, అంటే ఈ ఏజ్లో ఇన్నిసార్లు ఈజ్ ప్లేయింగ్ ఈజ్ 18th సీజన్ ఇన్ ఐపీఎల్ ఫర్ ది సేమ్ టీమ్. 18 సీజన్గా ఐపీఎల్ ఆడుతూ కూడా ఎండలో
ఆడుతూ కూడా అతనిలో ఇంకా ఆ ఇంటెంట్ కానీ ఆ కసి కానీ ఇంకా తగ్గలేదు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ విరాట్ కోహ్లీ. అండ్ కృణాల్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ కొనసాగుతుందా సార్? అసలు ఆయన స్పిన్ బౌలరా? పేస్ బౌలరా? ఆ బౌన్సర్లు ఏంటి అనేది ఒక ఫన్నీ ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఎలా చూడొచ్చంటారు? కృణాల్ పాండ్యా బౌలింగ్‌లో ఈ మార్పుకి కారణం ఏంటంటారు? ఇది అర్థం లేని చర్చ సాయి. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ అన్ని రకాల షాట్స్ కొడతారు. బ్యాట్స్‌మెన్ ఏమో రైట్ హ్యాండర్‌గా స్ట్రైక్ తీసుకుంటాడు. బౌలర్ బాల్ ఏసే సమయానికి లెఫ్ట్ హ్యాండర్‌గా మారిపోయి రివర్స్ స్వీప్‌లు, రివర్స్ ఫ్లిక్‌లు కొడతాడు. దానికి ఎవరికీ అబ్జెక్షన్ లేదు. ఆహ్, కీపర్ తల మీద నుంచే దిల్ స్కూప్స్ కొడతాడు. ఇంకా రకరకాల షాట్స్ కొట్టడం అనేది మనం చూస్తున్నాం. అప్పర్ కట్స్ కొడతారు. ఇవన్నీ కూడా గతంలో అంటే మీకు క్రికెట్ మాన్యుయల్‌లో ఉండవు. మీకు క్రికెట్ మాన్యుయల్‌లో ఇలాంటి షాట్స్ ఏమి ఉండవు. కానీ బ్యాట్స్‌మెన్ ఇలాంటి ఇన్నోవేషన్స్ చేసినప్పుడు బౌలర్స్ కూడా ఎందుకు చేయకూడదు? ఇదంతా టోటల్ బ్యాట్స్‌మెన్ గేమ్ అయిపోయింది. బ్యాట్స్‌మెన్ గేమ్ అయిపోవడం వల్ల బౌలర్స్‌కి ఎలాంటి హెల్ప్ లేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటప్పుడు బౌలర్ కూడా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. బౌన్సర్‌లేయాలి. పేస్ మార్చాలి. కొన్నిసార్లు 120 కిలోమీటర్స్ పర్ అవర్ ఏస్తాడు. కొన్నిసార్లు 80 కిలోమీటర్స్ ఏస్తాడు. అట్లా హి ఆల్వేస్ కీప్స్ ద బ్యాట్స్‌మెన్ గెస్సింగ్. సో, అతను కొన్నిసార్లు పూర్తిగా వంగిపోయి లో ట్రాజెక్టరీలో బాల్ ఏస్తాడు. సైడ్ ఆర్మ్ బౌలింగ్ ఏస్తాడు మన ఉస్మాన్ తారీఖ్ లాగా. అన్ని రకాల వేరియేషన్స్‌తో అతను ఉపయోగిస్తున్నాడు. ఈస్ గెట్టింగ్ రిజల్ట్స్ ఆల్సో. సో, అతను నిజంగా మెచ్చుకోవాల్సింది పోయి అతను స్పిన్నరా, ఫాస్ట్ బౌలరా, బౌన్సర్‌లేయడం ఏంటి? బౌన్సర్ ఏస్తే మీరు హెల్మెట్ పెట్టుకొని ఆడండి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు స్పిన్నర్‌కి అంపైర్ వార్న్ చేయడం చూడం. ఓవర్‌కి 2 బౌన్సర్‌లు ఆడాలి. ఎందుకంటే ఎక్కువ బౌన్సర్‌లు ఏయకూడదని. కానీ అతన్ని వార్న్ చేస్తున్నారు. సో, అతను తనకున్న పరిధిలో రకరకాల ప్రయోగాలు చేసి దాన్ని క్లిక్ చేస్తాడు. సో, వీ హావ్ టు అప్రిషియేట్ హిమ్. క్రిటిసైజ్ చేయడం కాదు. అంటే దీంట్లో అంటే ఆట గురించి తెలియక లేకపోతే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు అతను క్రిటిసైజ్ చేస్తున్నారు. వాట్ హి ఈస్ డూయింగ్ ఈస్ వండర్‌ఫుల్ థింగ్. ప్రతి బౌలర్ కూడా అతన్ని చూసి నేర్చుకోవాలి. మీరు రకరకాల ఇన్నోవేషన్స్ బౌలర్స్‌కి ఎలాంటి హెల్ప్ లేనప్పుడు బ్యాట్స్‌మెన్ డామినేట్ చేసిన గేమ్‌లో బౌలర్స్ కూడా కొత్త కొత్త పోకడలు వాళ్ళు అలవరుచుకొని బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఎప్పుడైనా ఏ గేమ్ అయినా సరే బిగ్ రైట్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ ఉంటేనే అది రక్తి కడుతుంది. రైట్ సార్. ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో ఎవరికి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది? ఆర్‌సీబీ గెలిచే అవకాశం ఉందా? డీసీ గెలిచే అవకాశం ఉందా? ఆర్‌సీబీ విల్ డెఫినెట్‌లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. కానీ రాహుల్ గనక మంచి ఇన్నింగ్స్ ఆడితే తన హోమ్ గ్రౌండ్‌లో రాహుల్ వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ అందిస్తే వాళ్ళు బౌలర్స్ బాగా బౌలింగ్ ఏస్తే దే కెన్ స్టిల్ సర్ప్రైజ్ ఆర్‌సీబీ. బట్ జనరల్‌గా ఏంటంటే ఆర్‌సీబీ ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే ముఖ్యంగా వాళ్ళు బ్యాటింగ్‌లో ఒకరు కాకపోయినా ఒకరు వాళ్ళని ఆదుకుంటున్న తీరు చూస్తుంటే ఆర్‌సీబీని ఓడించడానికి చాలా కష్టపడాలి ఏ టీమ్ అయినా కూడా. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. క్రికెట్‌లో ఏది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఆర్‌సీబీ విల్ డెఫినెట్‌లీ స్టార్ట్ యాస్ ఎ స్ట్రాంగ్ ఫేవరెట్ ఇన్ దిస్ మ్యాచ్. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అదే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ వర్సెస్ డీసీ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ఆర్‌సీబీ ఉన్నప్పటికి కూడా డీసీ మంత్రం ఏమైనా ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.